కథల వల్ల నాటి ఎత్తలన్నారమ్మా భాగవతం అందునా గురుడా తొడి సంతమాని నోడి లేడు చెల్లె తొడి చెల్లు వాదం కచ్చి నోడు లేడు పుంజమున నీళ్ళు వచ్చుకోల వచ్చిన మానవుడు లేకపాయనా మానవుడే దానవుడు అన్నారమ్మా రామ రామ గరమయ్యే రామ గరమ ఏర్పాటు చేయుమా భద్రకాళి తులిచాడవమ్మా కొన్నాళ్ళు జగవేలమ్మ జగవేల పార్వతమ్మ భర్త మాటలిన్నదే అమ్మా భద్రదేవ రామచంద్ర అప్పటికి ఇప్పటికి అన్నది సతికాప దత్త పతి పతికాప దత్త సతన్నరమ్మా పాదలు కడుకొని పయ్యళ్ళు కొండనన్నది మాయమ్మ బాలసుభద్రదేవా మనిషినువేమన్నా పగ్గపరిచినవా ఎక్కడున్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పకూర తప్పకూర తింటారా రోజుకింత ఊరుతాయి కానీ కాళ్ళు బాగానే ఊరుతారు అయిన కాళ్ళు వరిగినవన్నీ నువ్వు ఎక్కడ చూసినావా మంచి కాళ్ళకి వెళ్ళలేవు చేతులకి వెళ్ళలేవు మన దగ్గర ఖర్చు రూపాయి ఆడుకుంటలేడా వారి కాళ్ళకి వెళ్ళలేవు వారి చేతులకి వెళ్ళలేవంటే తన భార్య కలిసి ఊసిపోలేదు వాడు ముందు జనంలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జనం అందుకుని పిచ్చాది రోగం లేచిందో ఆ కుట్టాది రోగం నాకు వచ్చేదంటే నీకు ఒక్క కాళ్ళు తప్పు అనుకున్నావా నీకు నాకు కంచం వేరు మంచం వేరైతుంది పిల్ల మొత్తం ఆటేస్తుంటారా చక్కరాని పైన మొగళ్ళతో ముసలోడు అంటే ఇలా ముసలో రాలేదని ఎలగొట్టపోదు ఇదివరకే అంటాను మామిడి వచ్చిందని వచ్చినాక ఎవరు వచ్చారు రేపు మాపు సత్తరుగా తీరిగా వచ్చినాక మనం వస్తామని ఆశ లేదు తిన్న ఉద్దుకున్నాం కాదు అక్కడ తిన్నా పోతే ఒక్క కొడుకులు అయ్యో
పిల్లమ్మోలే ఏంటంటే పెట్టుకుంటాం డోలు కొట్టడం తప్ప డోలు కొట్టడం మంది పిల్లలు జోలికి పోతాం ముచ్చిగా అయ్యో ఇవ్వటోడికి అలా ఇక్కడ అన్ని పోతాం దాన్ని పోతాం అయ్యో అసలు బాబా సుభద్రాదేవి నీకు లేక నాకు అదే గొల్లలు ఇచ్చిన అయ్యో గౌరవ గోళ్ళలోకి దగ్గర లేదా ఇళ్ళనే వెళ్ళిన తీసుకొచ్చి కానీ అని గొడవలకా చెప్పేవాడు పోడు గొడవ
నువ్వు తినబెడతారానయ్యా
పాల్గొ నువ్వు ఇద్దరు ఎత్తుకుంటూ నా వంతు గజలు నేను ఇద్దరు పర్వాలేదు. అయ్యో తెల్లారి డాలికి అన్నిటికీ అన్నలోని 4 ఏళ్ళ దాకా అవుతాము తెగపోతే జగరాంపల్లెకాడ ఒక్కరిద్దరు నేను తెంకపోతే డబ్బా రూపాయలు సంపాదించినట్టుంటది జగరాంపల్లెకాడ ఒక్కరిద్దరు నేను అన్నట్టుంటది అద్దాది మార్గవంతులే ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పు. నేను కూడా తాను చేసి తయారైనమ్మా ఏం తెప్పంది కదా మురక చెప్తాను. అరే పిచ్చి ముఖం మన దగ్గర మన వాదవుతుండే పాపం గమనంలో మంచోళ్ళై బొక్క కూరదు అన్నం పెద్దగా బొక్క కూర తింటే నాకర మదం వస్తుంది వాసన మళ్ళీ తానమే చేయనా అరే ఒక్క నాడు లంచర్ రాకిట్ల పండుగ అప్పుడు చెయ్యలే రాకిట్ల పండుగ నిన్న రాకిట్ల పండుగ మళ్ళీ ఆకాశ పండుగ వస్తుంది మరి నీకు ఇచ్చింది మన దగ్గర నీ పిల్లలు కానీ ఉండదు దేవుడు ఎక్కడో స్నానం చేసి రాసి
గానా చూసిన రాజు సుభద్రి రాజు ఆ తల్లి సుభద్రీదేవి గర్భాన కొడుకున్నది రాదు మనకు ఒక కోడలు ఉన్నది మన పాపి గర్భాన మనకు బిడ్డలు ఉండాలి ఆ బిడ్డలు సంబరపడకుండా రాదు వెళ్ళిపోదామని ఇళ్ళ ధనవంత బల్లల్లో పోసుకొని భర్తలు చూడమ్మా కొడుకున్నాడు కోడలున్నది కోడలే బిడ్డ అనుకుందాం ఎంత మరి వెళ్ళిపోదాం అమ్మ రాజు సుభాష్ తల్లి సుభద్రదేవి తిరిగి తిరగకు నర్సులు నన్ను ఎందుకని ఏ దేవుడు సంతానమనియలేదు భార్య భర్తలు ఏమనుకున్నారు నాన్న ఇన్ని దేవతల పూజ చేసిన ఏ దేవుడు మెచ్చలేదు సంతానమనియలేదు ఒక దేవుడు మెచ్చలేదు వరవీయలేదు పగ దేవుడు మెచ్చలేదు పరవీయ పాయరా ఈ జలంలో నాడి పిల్లల పొలం మనకు బాకి లేనట్టున్నది నాదా వెళ్ళిపోదాము రావయ్య నాదని భర్తని పెట్టుకొని
చీకట్లా ఏడాది పడితే చీకట్ట తిరుగుతాయి చీకట్ భయపడతావు అనయ్య ఓ గాయలంటే నీకే భయపడేది కాడలు మాకు తేడున్నా ఎవడు కోరుతాడు నిలవాడి అన్న భయపడ నీ మోడైతే పిరికి పిత్రుడు డరగాడే నువ్వు ఎత్తకుండా అంతే మా వాడు పురుగులకే భయపడతా నీకేందుకే మరి రేపోతే నిజా ఏమంటే అక్కడ చూడు ఎంత చీకటి ఏం గుడిగా అటు లైట్లు వాడతలేరా అవుతలా అది పాత ప్రవణ శివాలయం అంట ఆ గుళ్ళే పోయి చేద్దాం అంట ఇక నీతో వచ్చే మంది నా గుళ్ళె పూజ నేనెప్పుడు నీ తిత్తి నేనెప్పుడు నీ మానం తిత్తి ఏ చేద్దాం పా గుళ్ళె పూజ రామయ్య రాధ గుడి వేడికి వెళ్ళిపోదాం రామయ్య రాధ గుడి వేడికి వెళ్ళిపోదాం అని తల్లి సుభద్రదేవి ప్రేమ నా గర్భాన నాకు ఎట్లా బిడ్డగా తోవలే దేవుడు రాదా తొక్కిపోవద్దయ్యా ఆ గుళ్ళల్లో పూజలు చేద్దాం నాదైతేనేమో సంతానం అయింది లేకపోతే లేకపాయ వెళ్ళిపోదాము రావయ్య నాదా అని భర్తని ఎత్తుకొని ఆ గుడి వేడికైనా గుడి వేడిగా తల్లే అమ్మా భర్తలు చూడమ్మా కాదా చిత్తం శివుని మీద భక్తి చెప్పల మీద అంటే 500 రూపాయల చెప్పులు కొనుక్కొని కొత్తగూడ ఇరిన గుడి కడివేను గుడి ముంగర చెప్పుడు గుళ్ళేవై కొబ్బరికాయ కొట్టేసి అల్లకు గుడి ముంగర చెప్పుడు ఎవడే 500 చెప్పుడు 500 అంటే ఆటో దిగుతుంటే డోలు కొట్టడు నంబర్ 15 ఏహే నిన్నెవరు అడగరా నాగర 500 లోటు చిల్లర నాగర పైసలు ఎక్కడికి కావాలి రూపాయలు అది మధ్యలో వాళ్ళు తెల్లరంగా మాగిస్తారు కానీ లేనారంటే మనకెందుకు కానీ వాళ్ళు మాగిస్తారు కానీ నిన్ను మాత్రం ఈ పూజలు వాడతాం అన్నదే శుభశీల రాజు ఆ తల్లి సుభద్రదేవి ఇక్కడ పోతి భగవంత నీ గుళ్ళ పూజలు పడతాను నాయన ఈశ్వర జగదీశ్వర ఏడబోతివి నాయన భగవంత నీ గప్పంత కంటిలోన ఎర్ర జీవంత వాళ్ళు మేము కనబడతలే పోతి పరమాత్మ పూజలు అయ్యో చిన్న చిన్న బావి చిన్న కొండల పూజలు
రాదు ఇక తెల్ల నాకు